ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో కొన్ని ప్యాకింగ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా డీటెయిల్గా తెలుసుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ కూడా ఉండడం తప్పనిసరి. ఇక జాబ్కి అప్లై చేయడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ సెక్యూరిటీ డిపాజిట్ కానీ కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే ఇంకా మీకు 20 సంవత్సరాల పైన ఉంటే ఈ రోజే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ముందుగా చార్జర్స్ ప్యాకింగ్. మనం రోజు తప్పనిసరిగా ఉపయోగించే వాటిలో ఒకటి మొబైల్ ఛార్జర్. కంపెనీలో తయారయ్యే చార్జర్స్ ని చెక్ చేసి బాక్స్ లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాటిని పక్కన పెట్టి కరెక్ట్ గా ఉన్నవి మాత్రమే ప్యాక్ చేయాలి. ఒక్కో చార్జర్ ప్యాక్ చేసినందుకు మీకు 2 రూపీస్ వస్తుంది. అంటే మీరు 500 చార్జర్లు ప్యాక్ చేసినట్లయితే మీకు 1000 రూపాయలు వస్తుంది రోజుకి. ఇక తర్వాత పిల్లల ఆట వస్తువులు. ఆధునిక కాలంలో పిల్లల ఆట వస్తువులు కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటున్నాయి. ఆట వస్తువుల యొక్క భాగాలు విడివిడిగా ఉంటాయి. మీరు వాటిని అసెంబుల్ చూసి వాటి బాక్స్ లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. టాయ్స్ లో పెద్దవి ఉంటాయి కాబట్టి ఒక్కో టాయ్ అసెంబుల్ చేసి ప్యాక్ చేసినందుకు మీకు 5 రూపీస్ వస్తుంది. ఇలా మీరు ఎన్ని ప్యాక్ చేస్తే అన్ని 5 రూపీస్ అనేవి మీకు వస్తాయి. ఈ జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఇక మూడోది మసాలా వస్తువుల ప్యాకింగ్. దీనికోసం ఎక్కువ మొత్తంలో ఉన్న మసాలా దినుసుల్ని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి పిన్ చేసి ఆ ప్యాకెట్లను మరో షీట్కి స్టాప్లర్ ద్వారా పిన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్యాకెట్కి 5 గ్రామ్స్ వెయిట్ ప్రోడక్ట్ ఉంచి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో షీట్ ప్రిపేర్ చేసినందుకు 5 రూపాయలు వస్తుంది. ఈ జాబ్స్లో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.